వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం మినపప్పు నానబెట్టాను. మార్నింగ్ అనగా నానబెట్టా. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని రొటీన్గా ఇడ్లీలు కాకపోతే సుత్తి మెత్తగా వచ్చే ఇడ్లీలను తయారు చేయబోతున్నాను. కొత్తగా ఇడ్లీలు చేసే వాళ్ళకి ఈ వీడియో పనికి వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచిన మినపగుళ్ళని జార్లో వేసేసుకొని మెత్తటి పిండిని తయారు చేసుకుంటా అన్నమాట. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో పిల్లలంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటా. ఈరోజు నుండి హాలిడేస్ కదా, స్కూల్ లేవు. సో హాలిడేస్ అని పిల్లలు ఊరికే ఆటలు, ఎండల్లో తిరగడాలు. విలేజ్లో అయితే పిల్లలు చెరువులు, నీళ్ళ దగ్గరికి వెళ్ళటము, స్నానాలు చేయడము, చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలి. సో ఇలా మినపప్పుని మెత్తగా అంటే సో ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే 2 గ్లాసుల రవ తీసుకోవాలి, గుళ్ళపప్పు. అప్పుడే మనకి ఇవి మెత్తగా వస్తాయి. ఇడ్లీలు మెత్తగా రాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే మినపప్పు క్వాంటిటీ తక్కువ అవ్వడం అవ్వచ్చు, లేదంటే దాని కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉంటే కూడా రాళ్ళలాగా వస్తాయి. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన బ్యాటర్ అయినా కూడా గట్టిగా వస్తాయి. ఇది మంచిగా ఏమంటారు, ఇది ఫర్మెంట్ అవ్వకపోయినా కూడా గట్టిగా వస్తాయి. సో ఇవి ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కాబట్టి మనం ఇడ్లీ పిండి మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి కాకుండా ఫ్రెష్గా చేసుకుంటేనే మెత్తగా వస్తాయి. ప్లస్ మెయిన్ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంటేనే మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఒక గ్లాస్ మినపగుళ్ళ పిండిని ఇప్పుడు నేను 2 గ్లాసుల రవ్వతో కలిపి మిక్స్ చేస్తాను అన్నమాట. దాదాపు 1 కిలో అంత క్వాంటిటీ గ్లాస్ అనమాట. ఒక గ్లాసు మినపగుళ్ళు వేసాను, 2 గ్లాసుల రవ. ఇప్పుడు ఈ రవాని 2 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి. కడిగి మంచి వాటర్ పిండేసి మినపప్పు పిండిలో కలపాలన్నమాట. అయితే ఈ పిండి ఫర్మెంట్ అవ్వాలి అని అంటే మనకి వింటర్లో ఒక టైమింగ్ ఉంటుంది, సమ్మర్లో ఇంకో టైమింగ్ ఉంటుందన్నమాట. సమ్మర్లో మనం నైట్ 8 వరకు కూడా కలుపుకోవచ్చు, ఎందుకంటే వేడికి తొందరగా ఫర్మెంట్ అవుతుంది. ఒకవేళ అది వింటర్ కనుక అయితే మనకు ఫర్మెంటేషన్ లేట్ అవుతుంది. ఫర్మెంట్ అయితేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. కాబట్టి కొంచెం ఎర్లీగా మనము బ్యాటర్ని కలుపుకోవాల్సి ఉంటుంది, లైక్ ఈవినింగ్ టైంలో అట్లా కలుపుకోవాల్సి ఉంటుంది. అయితే ఫర్మెంటేషన్ వింటర్లో ఆ టైంలో కలుపుకుంటే బాగుంటుందన్నమాట.
పప్పుని రవ్వని సరిగా కడగకపోతే ఇడ్లీలు తెల్లగా రావు. తెల్లగా రాకపోతే పిల్లలు ఇష్టంగా తినరు. పిల్లలకి టెక్స్చర్ కూడా ఇంపార్టెంటే. తెల్లగా ఉండాలి, మెత్తగా ఉండాలి, అప్పుడే పిల్లలు తింటారు. ఈ మినపపిండిని రవ్వని బాగా మిక్స్ చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేశాను, కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ తయారు చేసుకోవాలి, ఇడ్లీ బ్యాటర్. విద్యార్థులకి చెప్పాను కదా, స్టూడెంట్స్ ఎండలో తిరగొద్దు, బయట వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే కనుక అంబ్రెల్లా తీసుకొని వెళ్ళాలి, క్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఎండ మాత్రం మన నిజామాబాద్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎండకి భయపడి ఖచ్చితంగా ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫోన్లు అసలు వాడకండి. వీలైతే కాదు, డైలీ మార్నింగ్ ఎర్లీగా లేచి తెలుగు రీడింగ్, ఇంగ్లీష్ రీడింగ్, మ్యాథ్స్, అడిషన్స్, ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ టేబుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మీ ప్లే జోన్, మీ ప్లే టైమ్ ఈవినింగ్ టైమ్స్లో షిఫ్ట్ చేసేసుకోండి. సో ఆ టైంలో అయితే కొంచెం చల్లబడుతుంది వాతావరణం. ఆ టైంలో మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి బయట ఆడుకోవడానికి, చిన్న పార్క్స్ దగ్గర చెట్ల కింద అట్లా ఆడుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎండలో మాత్రం అసలు తిరగద్దు. ఇందులో ఇంకొన్ని వాటర్ పట్టేలాగున్నాయి, ఇంకా ఉంది, కొన్ని వాటర్ యాడ్ చేస్తాం. హాలిడేస్ కదా, ఇప్పుడు కూడా చదవాలా అంటే మీరు డే అంతా చదవరు కదా, మార్నింగ్ ఇంట్లో అలా చదువుకోండి. అలాగే ఈ సమ్మర్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక పని నేర్చుకోండి. మదర్స్ అయితే మీకు పిల్లలకి ఇది నేర్పిస్తే బాగుంటుంది అని అనుకున్నది ఏదైనా ఈ హాలిడేస్లో మీరు పిల్లలకి నేర్పించండి. ఫాదర్ కూడా ఒక పని, మదర్ కూడా ఒక పని నేర్పించండి. ఈ హాలిడేస్లో నేను నా బిడ్డకి నేర్చేసుకున్నారు చక్కగా అని విధంగా ఉండాలి. మీకు అందుబాటులో ఉంటే కనుక కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకోండి. ఇక వాటర్ అయితే చాలా తాగుతూ ఉండండి. అసలు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. వాటర్ బాగా తాగండి. ఈ సీజన్లో దొరికే వాటర్ మెలన్ ఎక్కువగా తినండి, జ్యూసెస్ తాగండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. జంక్ ఫుడ్ అసలు తీసుకోవద్దు, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి. హెల్తీగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ బ్యాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం రాత్రంతా అలా ఉంచేసేయాలన్నమాట. సో ఈ రాత్రంతా అది బాగా పులిసిపోయి పొద్దున వరకు పైకి వచ్చేస్తుంది ఇట్లా. కాబట్టి మనం మరీ నిండగా పెట్టుకోవద్దు బ్యాటర్, కొంచెం ఖాళీగా ఉంచాలి పైన ప్లేస్. ఎందుకంటే అది ఫర్మెంట్ అయ్యి పైకి ఉబికి వస్తుందన్నమాట. అప్పుడప్పుడు కింద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా దీని కింద ఒక ప్లేట్ కూడా ఉంచుకొని, అంటే ప్లేట్ ఎందుకు అంటే ఒకవేళ అది ఓవర్ఫ్లో అయి బయట పడుతుంది కాబట్టి అది ప్లేట్లో పడేలాగా పెట్టేసుకోండి. పొద్దున్న లేచేసరికి చూసారా, ఇడ్లీ పిండిలా పొంగింది, మంచి ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇది ఇడ్లీ వేయడానికి రెడీగా ఉంది బ్యాటర్. ఇంకోవైపు చట్నీ కోసం కొన్ని పల్లీలు వేయిస్తున్నాను. ఇప్పుడు నేను కొబ్బరి పల్లి కాంబినేషన్లో చట్నీ చేస్తున్నాను అనమాట. ఇడ్లీకి మంచి కాంబినేషన్ ఏంటంటే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ విత్ సాంబార్. పల్లీలు వేయించాక అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొన్ని. పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి, లేదంటే ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే పేలుతాయి. ఇలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో. అంటే ఈ ఫ్లేవరే మనకు చట్నీకి వస్తుంది కాబట్టి మనం ఈ మిరపకాయలు వేయించడం అనేది మంచిగా చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది. ఈ టైంలో నేను స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని గ్రైండ్ చేసేస్తాను.
సగం చెక్క ముక్కలు చేసుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, వేయించి పొట్టు తీసుకున్న గుప్పెడన్ని పల్లీలు, నూనెలో ఇలా వేయించుకున్న ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి దీన్ని మెత్తగా చట్నీలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం చింతపండు రేకలు, ఒక 2 చింతపండు రేకలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. దీన్ని కొన్నిగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను తాలింపు కోసం, చట్నీ తాలింపు కోసం. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, గుండుపప్పు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలతో తాలింపు ఇచ్చేస్తాను. దీంట్లో పసుపు ఆప్షనల్, నేనైతే వేయట్లేదు, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపునంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి షిఫ్ట్ చేయాలి. ఇలాగనమాట. ఇప్పుడు మనం ఈ సాంబార్ కనుక ఉంటే దీన్ని ఇలాగే సాలిడ్గా చేసుకోవచ్చు. సాంబార్ కనుక లేకపోతే దీన్ని మనం డైల్యూట్ కూడా చేసుకోవచ్చు మన ఇష్ట ప్రకారం. వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయటం అంతే. ఇది కొబ్బరిపల్లి చట్నీ రెసిపీ. ఇడ్లీ, దోశ, వడ, పునుగులు వేటికైనా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇడ్లీ ప్లేట్లని కొంచెం ఆయిల్తో కోట్ చేసి రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారా ఎలా ఫెర్మెంట్ అయిందో. నేను దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదు, ఎందుకంటే నేను అలెక్సాకి ఉప్పు లేకుండా ఇడ్లీ చేయాలి కాబట్టి అలెక్సా కోసం ఒక ప్లేట్ వేసాక ఉప్పు వేసుకొని కలుపుకొని ఇడ్లీ వేస్తాను అన్నమాట. నేను ఇక్కడ ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మంచి కలపాలి. ఒకటే చోట సాల్ట్ వేయొద్దు, ఎందుకంటే అది కలవకపోతే ఉప్పు ఒకటే చోట ఉండిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసి కలిపేస్తాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలాగ ఉండాలి. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి వేసిస్తాను. ఇప్పుడు ఇలా అన్నింట్లో వేసుకొని స్టీమ్ చేయాలి. దానికోసం మనకి ఈ ఇడ్లీ పాత్రలు ఉంటాయి, ఇడ్లీ కుక్కర్స్, దాంట్లో పెట్టుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టేసి వీటిలో అన్నిటినీ ఒకదానిపైన ఒకటి ప్లేట్ చేసి లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో ఒక 8 నుండి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా స్టీమ్లో ఇడ్లీని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ రెడీ. ఒక 1 మినిట్ పెట్టేసి ఈ స్టీమ్ బయట పోకుండా కాసేపు అలా రెస్ట్ ఇచ్చేస్తాను అన్నమాట. ఇక్కడ వాటర్, కింద వాటర్ ఒకవేళ మీకు తొందరగా అయిపోతే కనుక పక్క నుంచి వాటర్ యాడ్ చేసుకోండి. అవసరమైతే, అవసరం పడకుండానే చూసుకోండి, ముందే పోసేసుకోండి స్టీమ్ కోసం. మీరు ఇంకా టెస్ట్ చేయాలనుకుంటే టూత్పిక్ కూడా పెట్టి చేయవచ్చు. టూత్పిక్కి కనుక పచ్చిగా అంటితే కనుక అది ఇంకా కుక్ కాలేనట్టు. బట్ మోస్ట్లీ 8 to 10 మినిట్స్ చెప్పాను. అది క్వాంటిటీని బట్టి ఉంటుంది. క్వాంటిటీ తక్కువ ఉంటే మనకు 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది.
సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తా, బట్ ఇప్పుడే లిడ్ తీయకుండా అలాగే వదిలేస్తా కాసేపు. చూసారా మెత్తగా ఇడ్లీ ఇలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఎన్ని మిల్లెట్స్తో ఇడ్లీ చేసినా కూడా మళ్ళీ తెల్ల ఇడ్లీనే ఇష్టం అనిపిస్తుంది. హ్యావ్ ఇట్.